చంద్రుని కాంతి మసకబారడానికి మరియు మొత్తం భూమిపై చీకటి పడటానికి కారణమైన శాపమిదే. శివుడు వెంటనే ప్రత్యక్షమవ్వవలసి వచ్చింది. కథ: ప్రజాపతి దక్షుడు తన 27 కుమార్తెలను చంద్రదేవుడైన చంద్రదేవుడికి ఇచ్చి వారందర్నీ సమానంగా చూసుకుంటాననే షరతుతో వివాహం చేయడంతో ప్రారంభమవుతుంది. అయితే చంద్రదేవుడి ప్రేమ మరియు శ్రద్ధ అంతా అతని ఒంటరి భార్య రోహిణిపై కేంద్రీకృతమై ఉంది. తన ఇతర 26 భార్యల నిర్లక్ష్యం మరియు బాధల గురించి ఫిర్యాదులు ప్రజాపతి దక్షుడికి చేరినప్పుడు అతను కోపంగా చంద్రదేవుడిని శపించాడు. "నువ్వు నా వాగ్దానాన్ని ఉల్లంఘించావు. వెళ్ళు, నీ వైభవం, నీ కళలన్నీ, నీ అందాలన్నీ క్రమంగా మసకబారుతాయి మరియు నువ్వు క్షయవ్యాధి నుండి క్షీణించి నశించిపోతావు." శాపం వెంటనే అమలులోకి వచ్చింది. చంద్రుని కాంతి ప్రతి క్షణం తగ్గడం ప్రారంభమైంది. దీనివల్ల భూమిపై ఉన్న మొక్కలు మరియు మూలికల రసం ఎండిపోయింది. విశ్వం యొక్క సమతుల్యత చెదిరిపోవడం ప్రారంభమైంది. తన అంతం దగ్గర పడుతుండడం చూసి భయపడిన చంద్రదేవుడు బ్రహ్మ నుండి పరిష్కారం కోరాడు. బ్రహ్మ గుజరాత్లోని ప్రభాస్ ప్రాంతంలోని సముద్ర తీరానికి వెళ్లి మహాదేవునికి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. ఆ పవిత్ర స్థలంలో చంద్రదేవుడు ఒక శివలింగాన్ని స్థాపించి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై, "దక్షుని శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేను, కానీ దాని ప్రభావాలను తగ్గించగలను" అని అన్నాడు. శివుడు ఒక వరమిచ్చాడు. "నీవు కృష్ణపక్షంలో చీకటి పక్షం 15 రోజులు క్షీణిస్తావు, కానీ శుక్లపక్షంలో ప్రకాశవంతమైన పక్షం 15 రోజులు మళ్లీ నిండుగా ఉంటావు." మరియు శివుడు చంద్రుడిని తలపై ధరించి చంద్రశేఖర్ అని పిలువబడ్డాడు. చంద్రుడు పూజించిన జ్యోతిర్లింగం సోమనాథ్గా ప్రసిద్ధి చెందింది, అంటే చంద్రుని ప్రభువు. భారతదేశంలోని మొట్టమొదటి జ్యోతిర్లింగమైన ఈ సోమనాథ్ ఆలయం ఇప్పటికీ గుజరాత్లోని వెరావాల్లోని అదే బీచ్లో ఉంది. ఇక్కడ చంద్రుడు శాపం నుండి విముక్తి పొందాడు. కానీ ఈ ఆలయం మరొక రహస్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఉన్న బాణస్తంభం ఇక్కడకు మరియు దక్షిణ ధ్రువానికి మధ్య భూమి లేదని వెల్లడిస్తుంది. మీరు శివుని భక్తులైతే హర్ హర్ మహాదేవ్ కామెంట్స్ చేయండి.